గురువిక్కడ పిచ్చి పట్టినట్టుగానే ఉంది. అయినా గురువు దృష్టిలో ఉండటం వల్ల మంచిదని చెప్పచ్చు. అయినా సొంతంగా ఏమీ చెయ్యొద్దు. ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఇప్పుడు మీ యొక్క భాగ్యాలన్నీ చేతిలో నిలిచి ఉన్న నీళ్లులాంటివి. ఎవరికైతే 9వ స్థానంలో రాహు ఉంటే, ఎవరికైతే 5వ స్థానంలో రాహు ఉంటుందో వాళ్లకుండే భాగ్యాలన్నీ చేతితో తీసుకున్న నీళ్లులాంటివి. అదేవిధంగా 2వ స్థానంలో సూర్యుడు, శని, రాహువు గ్రహాల యోగం ఉంటే ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టేటస్ అనేది చేతితో తీసుకున్న నీళ్లులాంటిది. చేతిలో మీరు దండిగా ఒక బకెట్ నీళ్ల నుండి చేత్తో గట్టిగా నీళ్లు ఫుల్లుగా పట్టుకొని నీళ్లని చూడండి. ఎంతసేపుంటుంది? ఎంత గట్టిగా పట్టుకున్నా అవి కారిపోతాయి. కొంతసేపటి తర్వాత చేతిలో ఏమీ ఉండదు. ఆ విధంగానే మీ జాతకం ఉంది. అది మాత్రమే కాదు, ఇంకో సమస్య కూడా ఉంది.